బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్పీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పిన్నెల్లికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్ల కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. ఎస్పీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పిన్నెల్లికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్ల కేసులో ప్రస్తుతం పిన్నెల్లిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈవీఎం ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్లకు సంబంధించి కూడా పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఉన్న సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ నరసరావుపేటలోని హాస్పిటల్ దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ప్రస్తుతం వైద్య పరీక్షలు కంప్లీట్ అయినాయా? కోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది పిన్నెల్లిని. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? అంటే చందు, ఇప్పుడు ఒక 10 నిమిషాల క్రితమే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి తరలించడం జరిగింది. ప్రజెంట్ నేనైతే అక్కడ ఉన్నాను. అక్కడ పరిస్థితిని చూసినట్లయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా పోలీసులు అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా కూడా ఆయన్ని మాత్రం అక్కడ ఎస్పీ కార్యాలయం నుంచి వాళ్ళ వెహికల్లో, అంటే ఆయన వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఆయన వెహికల్లో అక్కడికి తీసుకొని వెళ్ళారు. తర్వాత ఇప్పుడైతే మాత్రం పోలీస్ వెహికల్లో వచ్చారు. అంటే ఆయన అరెస్ట్ చూపించారు. అరెస్ట్ చూపించిన తర్వాత ప్రక్రియ ఏంటంటే ఇక డాక్టర్ దగ్గర హెల్త్ చెకప్ చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. కూడా పోలీసులు అయితే మాత్రం ఎవరిని లోపలికి వెళ్ళనిటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా ఈ గేట్లన్నింటినీ కూడా, హాస్పిటల్కి సంబంధించిన గేట్లన్నింటినీ కూడా బంద్ చేసేసారు. లోపలైతే మాత్రం పిన్నెల్లి రామకృష్ణ సంబంధించి ఇప్పుడైతే జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడికి ఇప్పటికే ఆయనకి సంబంధించి ఆయనకి బీపీ, అదేవిధంగా షుగరు, కొంత సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో, హృద్రోగానికి సంబంధించిన సమస్యలు నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన చెక్ చేస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళని మాత్రం చెక్ చేసి పంపిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే పాల్వాయి కేసుకు ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి అడ్డు వచ్చినటువంటి వ్యక్తుల మీద హత్యాయత్నం చేశాడనే ఒక కేసు కూడా ఉంది. అలాగే కారంపూడికి సంబంధించి, కారంపూడిలో అక్కడ సీఎం మీద కూడా దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన కేసు, అంటే మొత్తం కూడా 307 కేసులు 2 బుక్ చేసి ఇవ్వడం జరిగింది. ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి ఈవీఎం ధ్వంసం కేసు ఒకటి, అదేవిధంగా కూడా ఒక మహిళ మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు అని చెప్పి మరో కేసు కూడా ఫైల్ అయినటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన బెయిల్లో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ తీసుకున్నారు, కండిషన్ బెయిల్లో ఉన్నారు. కండిషన్ బెయిల్లో ఉన్న నేపథ్యంలో నరసరావుపేటలోనే ప్రజెంట్ అయితే ఆయన ఉండాల్సిన పరిస్థితి. అదేవిధంగా కూడా ప్రతిరోజు ఆయన అక్కడికి వస్తున్నాడు. అదేవిధంగా కూడా సంతకాలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు మాత్రం ఎప్పుడైతే ఆయనకి హైకోర్టులో బెయిల్ సంబంధించి ఆయన వేసినటువంటి పిటిషన్ కొట్టివేయడం జరిగిందో, 4 కేసులకు సంబంధించి ఆయనైతే మాత్రం బెయిల్ వేసిన సందర్భంలో వాటిని కొట్టేయడం జరిగిందో, వెంటనే కూడా పోలీసులు ఆయన నరసరావుపేటలో ఆయన ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్తాం ఆయన్ని వెంటనే కూడా క్యాచ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి సభ్యులకు ఆయన అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా తెలియజేసి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత 4 గంటల నుంచి ఇప్పుడు సుమారు
ఒక దీనికి సంబంధించి మొత్తం కూడా 4 గంటల పాటు కూడా ఆయన విచారించి ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించడం, ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా ఆయన్ని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో కూడా చెకప్ చేసిన తర్వాత ఆయన హెల్త్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ తీసుకుంటారు. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని ఆయన్నైతే మాత్రం జడ్జి ముందు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన్ని ఎక్కడ ప్రవేశపెడతారు అంటే ఇక్కడ ఆయన జ్యూరిడిక్షన్ వచ్చేసి మాచర్ల, కేసులన్నీ కూడా మాచర్లోనే ఉన్నాయి. వాళ్ళ బ్రదర్కి సంబంధించిన కేసులు కానీ అన్నీ కూడా మాచర్ల జ్యూరిడిక్షన్ అంటే గురజాల, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి మాచర్లో ఉన్నాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్తారా, లేకపోతే ఇది ఎలక్షన్స్ కేసెస్ కాబట్టి ప్రధానంగా కూడా ఈ గుంటూరుకి తరలిస్తారా అనే దాని మీద అయితే మాత్రం క్లారిటీ అయితే మాత్రం ఇంత మటుకి వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడైతే మాత్రం ఆయనకి సంబంధించి ఆయన హెల్త్కి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా చెకప్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎస్పీ ఆఫీస్కి రావటం, ఆయన కలవటం కూడా జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది, ఆ తర్వాత ఇప్పుడైతే మాత్రం ఆయన్ని ఇక్కడ ఉన్నటువంటి నర్సాపేటకి సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం ఆయనకైతే చెక్ చేస్తున్నారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.